బైబిలు బండారం. ఏంటంటే పుస్తకం పేరు బైబిలు బండారం. ఎవరో తెలుసా రచయిత? మిస్టర్ వీర బ్రహ్మం. ఎన్ వీర బ్రహ్మం, చీరాల వాస్తవ్యుడు. ఆ పుస్తకాన్ని 100 అసంబద్ధాలు, బైబిల్లో 100 తప్పులు ఉన్నాయని ఒక పుస్తకాన్ని ప్రచురించి ఈ దేశ ప్రభుత్వాల దగ్గర తీసుకువెళితే, నిజంగా ఆ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఏమందో తెలుసా? వద్దు, ఇలాంటి పుస్తకాన్ని విడుదల చేయడానికి మేము అవకాశం ఇవ్వము నీకు. 1958వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకాన్ని విడుదల చేయనివ్వలేదండి. ఆ తర్వాత 1959వ సంవత్సరంలో హైకోర్టు, ఈ పట్టణ హైకోర్టుకి వచ్చాడు, హైదరాబాద్ హైకోర్టుకి వచ్చాడు, నా పుస్తకాన్ని రిలీజ్ చేయండి అని. కానీ ఆ రోజున మహనీయుడైన న్యాయమూర్తి, తప్పు, బైబిల్ పైన నువ్వు అలాంటి బండారం అనే వ్యాఖ్యలు చేయకూడదు, ఈ పుస్తకాన్ని నువ్వు ప్రచురించడానికి వీలు లేదు అని అనుమతి ఇవ్వలేదని కొట్టేసింది దాన్ని. కానీ మరికొద్ది సంవత్సరాలు ఆగిన తర్వాత వీడు 1962వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకు వెళ్ళాడండి. సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు. అప్పుడు స్పెషల్ బెంచ్ ఏమైనా ప్రకటించిందో తెలుసా? ఈ పుస్తకాన్ని భారతదేశం అంతా ప్రచురించుకోవచ్చు, బైబిలులో బండారాలు ఉన్నాయి అని. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? నేను నమ్మిన పవిత్ర గ్రంథమైన బైబిలులో తప్పులు ఉన్నాయని 100 తప్పులు, 100 అసంబద్ధాలు రాసి బైబిల్ బండారం అని టైటిల్ పెట్టిన వీర బ్రహ్మాన్ని ఎదిరించాలా వద్దా? మీరు చెప్పండి. ఎదిరించాలి. అదే చేశారు జయశాలి పీడి సుందరరావు గారు, అదే చేశారు.